సబ్జెక్ట్లోకి వద్దాం. సబ్జెక్ట్ అంటే సైకో సబ్జెక్ట్. ఇది అందరికీ తెలిసిన సబ్జెక్టే, తెలుసుకున్న సబ్జెక్టే, అందరూ మాట్లాడుకుంటున్న సబ్జెక్టే. 2019లో అధికారంలోకి రావడం కోసం 2014 నుంచి 2018 వరకు జగన్మోహన్ రెడ్డి అండ్ కో పేటీఎం బ్యాచ్ ఇవాళ ఏ స్ట్రాటజీనైతే ఫాలో అవుతుందో, ఏ అబద్ధాల మూటనైతే మూస్తూ, ఏ అబద్ధాలని నిజాలు చేసి జనానికి చూపిస్తూ నమ్మిస్తూ బ్రతికేసిందో, అలానే వన్ ఛాన్స్ అంటూ వచ్చి కూర్చుంది. మళ్ళీ ఇప్పుడు అదే స్ట్రాటజీని పాటిస్తున్నారు. ఈవేళ చాలా పేజెస్లో, అంటే ఆల్మోస్ట్ ఒక 50 నుంచి ఒక 100 పేజీల్లో నా మీద ఒక పోస్ట్ వేయడం జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. పోస్ట్ వేసి అసలు ఎంత వైరల్ చేశారంటే, అది ఎవడో చేతులు దురద పుట్టి వేసిన పోస్ట్ అయితే కాదు. అది వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నుంచి చాలా ఆర్గనైజ్డ్గా దాన్ని ఒక టాస్క్ రూపంలో ఇచ్చి అందరి చేత పోస్ట్ చేయించారు. దిస్ ఇస్ వెరీ క్లియర్. ఎక్కడా కూడా పొల్ అనేది తేడా లేకుండా కాపీ పేస్ట్ వేసుకుంటా వెళ్ళారు. అక్కడే అర్థమవుతుంది అది ఫేక్ పోస్ట్. నేను రెడ్ కార్, ఎవడ్రా నువ్వు, హీ విల్ కమ్ బ్యాక్ అని చెప్తున్నావు. గుడ్లే పోరా. తల్లిని చెల్లిని పరిగెత్తించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడిచ్చి వాడి అంటే ఇక్కడ నేను ఒకటైతే చెప్పాలనుకుంటున్నానండి. భారతిరెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భయం అనుకుంటానండి. ఎందుకంటే బాబాయ్ గొడ్డలి అనేది అతని మీద కూడా వేయిస్తారు అని ఒక భయం ఉంది కాబట్టి భారతిరెడ్డి గారి జోలికి వెళ్ళటల్లా. కానీ ఆయనకి ఏ ఆడపిల్లైనా లెక్కలేదు, ఫరక్ పడదు. ఆడపిల్ల అంటేనే మరి ఎందుకో ఆయనకి 2 ఆడపిల్లలు ఉన్నా కూడా ఊళ్ళో అమ్మలందరినీ వేసలు చేస్తూ ఉంటాడు, రంకులంటగడుతూ ఉంటాడు. అసలు కాపీ పేస్ట్. నేను ఈ బేవార్స్ వేదవులందరినీ, అంటే నేను ఇవాళ కొంచెం మాట తూలాలనే అనుకుంటున్నానండి. ఎందుకంటే నేను ఎప్పుడు దిగజారి మాట్లాడను, నా స్థాయి తగ్గించుకుని మాట్లాడను. బట్ ఇవాళ నాకు ఒక సామెత ఉంది, బీ యాజ్ ఎ రోమన్ వైల్ యు ఆర్ ఇన్ రోమ్. అట్లానే ఎక్కడుంటే అలాగే ఉండాలన్నట్టు నన్ను ఏదైతే అంటున్నారో నేను అది ఆ భాషలోనే మాట్లాడిన తప్పు లేదు అన్న ఒకే ఒక్క దాన్ని ఉదాహరణగా తీసుకుని ఇవాళ నేను మాట్లాడుతున్నాను. ఈ బేవర్స్ వాళ్ళందరూ, నేను జూన్లో అనుకుంటానండి, నేను కారు కొన్నాను. సంథింగ్ డేట్ ఎప్పుడో నాకు జ్ఞాపకం లేదు. కారు కొంటే ఆ రోజున నాకు పెమ్మసాని గారు ఇచ్చారని చెప్పి ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేశారు, ఇష్టం వచ్చినట్టు అసలు తిట్టారు. అసలు ఇంకే ఉంది, నేను ఫేక్ పోస్ట్ వేయటానికి పెమ్మసాని గారి దగ్గర లంచం తీసుకున్నానన్నారు. కావాలంటే నా ఎక్స్లోకి వెళ్ళొచ్చండి, ఎన్నున్నాయో మీకు తెలుస్తుంది. మరి అదే ఎర్రకారు, అదే నా ఫోటో పెట్టి ఇవాళ ఏంట్రా మీరు ఏం పోస్ట్ చేశారా మీరు? నేను బిఆర్ నాయుడు గారి దగ్గర 20 లక్షలు చేసే కారు తీసుకున్నానా? అది ఎలారా? మరి 20 లక్షలు చేసే కారు బిఆర్ నాయుడు గారి దగ్గర తీసుకుంటే నేను నెల ఈఎంఐ ఎందుకు కట్టుకుంటున్నాను రా? నేను రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నా కార్ నెంబర్ ఉంటుంది, ఆర్టీఓలో కొట్టండి యాప్లో, దానికి ఈఎంఐ ఉంటుంది ఒక 32,000. ఎవడు కట్టట్లా, మీ తాత మా తాత ఇంకో తాత, నేనే కట్టుకుంటున్నా, నా కష్టార్జితమేది. నేను నా కొడుకు దగ్గరే చేయి చాల్సి డబ్బులు తీసుకునిరా బెవార్స్. ఎప్పటికి అర్థమవుతుందిరా మీకు? మీరంటే 5 రూపాయలకి 10 రూపాయలకి పేటీఎం గాళ్ళు కాబట్టి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేతులు దాచి మీరు అన్నిటికీ రెడీగా ఉంటారు కాబట్టి తీసుకుంటారు. బట్ రేణుక చెట్టి క్యారెక్టర్ అలా కాదు. రేణుక చెట్టి క్యారెక్టర్ ఏంటో తెలియాలి అంటే తెనాలి ఎవరినైనా అడగండి, తెలుసుకోండి. నేను ఎవరి దగ్గర నేను రాజకీయాల్లోకి వచ్చి 15 ఏళ్ళ నుండి 16 ఏడు వచ్చింది. 16 సంవత్సరాల నుంచి నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. ఏ రోజన్నా కనీసం నా కార్లో ఆయిల్ అన్నా కూడా నేను ఎవరి చేతన్నా కొట్టించుకున్నానేమో, ఎవరి చేతన్నా చెప్పించండి చూద్దాం. బస్తీమే సవాల్ దీనికి. ఛాలెంజ్ అంటే మీ స్థాయికి నేను దిగి ఒక అమ్మకి అబ్బకి పుట్టినాళ్ళైతే నిరూపించండ్రా అని నేను అనలేను. కానీ బట్ నిరూపించాలని ఉంటే
నిరూపించండి. బిఆర్ నాయుడు గారి దగ్గర నేను 5 కోట్లు డిమాండ్ చేశాను. అది ఎలారా? నిన్నంతా ఫేక్ వీడియోలు తిప్పారు, ఫేక్ ఎదవల్లారా మీరు. ఆ ఫేక్ నిజం చేసుకోవడం కోసం ఇవాళ నా ఫోటో పెడతారా? సిగ్గులేదారా మీకు? పెట్టించినాడికి ఎట్టాగూ సిగ్గులేదు. ఆ సజ్జల గడి కొడుక్కి, ఆ గుర్రం గడికి, వాడికి ఎట్లాగూ సిగ్గులేదు. రే వెదవల్లారా, నేను మీకు ఒకటి చెప్తున్నా వినండి. తల్లి స్థానం నాది. నేను ఒక బిడ్డను పెంచాను. ఆ మనసుతోనే చెప్తున్నా. పిచ్చి వెదవల్లారా, వ్యవహారం తేడా వస్తే వాళ్ళ పాటికి వాళ్ళు తప్పుకుంటారు. మిమ్మల్ని మక్కలు ఎరక్కొట్టిస్తారు. దొబ్బుకుపోయేది మీ బతుకులు, మీ భవిష్యత్తేరా. కుండాకూరు వెదవల్లారా. రప అంటూ ఒకటి పెట్టాడు, దానికి 1.2K లైక్స్ అంట. ఎంతమంది ఎదవలు ఉన్నారా మీరు? 1.2K లైక్స్. ఒక ఆడపిల్ల ఫోటో పెడితే 1.2 లైక్స్ ఇచ్చిన మహానుభావులందరూ హ్యాట్స్ ఆఫ్ రా. నిజంగా రియల్లీ హ్యాట్స్ ఆఫ్.